బాలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ లో విలన్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా నేమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం అక్షయ్ ఖన్నా డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. కానీ దురంధర్ విలన్ డైరెక్ట్ గా టాలీవుడ్ కు వస్తున్నాడు. మహాకాళి చిత్రంలో నటిస్తున్నాడు. ఉరి దర్శకుడు ఆదిత్యధర్ తీసుకొచ్చిన కొత్త చిత్రం దురంధర్ ఇప్పుడు సంచలనాలకు మారుపేరుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విలన్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ సినిమాకు కావలసినంత మైలేజీ తీసుకొచ్చి పెడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్షయ్ ఖన్నా గురించే డిస్కషన్ కనిపిస్తోంది. 1997లో హిమాలయ పుత్ర చిత్రంతో వినోద్ ఖన్నా వారసత్వాన్ని కొనసాగించేందుకు బాలీవుడ్లో అడుగుపెట్టాడు అక్షయ్ ఖన్నా. ఆ తర్వాత బోర్డర్, తాల్, దిల్ చాతా హై లాంటి చిత్రాల్లో మెరిశాడు. అయితే ఏడాది ప్రారంభంలో విడుదలైన చావాలో ఔరంగజేబు పాత్ర, ఇప్పుడు దురంధర్లో విలన్ రోల్ అక్షయ్ నటనకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇమీడియట్ గా అతని డేట్స్ కు చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే అక్షయ్ ఖన్నా నెక్స్ట్ మూవీ తెలుగులో ఉండడం విశేషం. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న మహాకాళిలో నటిస్తున్నాడు. ఇందులో శుక్రాచార్యుడిగా మరోసారి నట విశ్వరూపాన్ని చూపించేందుకు అక్షయ్ రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.